దేవుడిపైనే కంప్లైంటా? అవును. ఏంటి చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతున్నారు? నా సిచ్యువేషన్ నీకు తెలియదు కదా, నీకు అలాగే అనిపిస్తుంది. ఏమైంది? నీకు తెలుసు కదా గౌతమి, మొదటినుంచే నాకు ఈ పూజలు గుళ్ళు తిరగడం నచ్చదని. అయినా సరే ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను ఇందులో దించాలని చూస్తావు. అసలు పూర్తిగా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. నా లైఫ్లో నేను అనుకున్నవేవీ జరగట్లేదని నీతో చెప్పుకున్న ప్రతిసారి దేవుడు గుళ్ళు పూజలని నాకు సలహాలు ఇస్తుంటావు. ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న గుళ్ళకెళ్ళి మరీ దండాలు పెట్టుకుంటున్నా. 100 కొద్ది ప్రదక్షిణాలు కూడా చేశాను. కోరుకున్నవన్నీ తీరుతాయనుకుంటే అతి కష్టం మీద ఒక్క కోరిక తీరింది. ఏవి మిగతావి తీరవేంటి మరి? మనం అడిగిందల్లా దొరక్కుంటే కూడా అది మన మంచిగా అనుకోవాలండి. ఏంటి గౌతమి, ఏం మాట్లాడుతున్నావు? నేను కోరుకునే కోరికలు నా గురించి కాదు, మనందరి గురించి. అవి తీరకుంటే అది మన మంచిగా ఎలా అవుతుంది? మీరు నాకంటే వయసులో పెద్దోళ్ళు, మా అందరికంటే కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉన్నవాళ్ళు. నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, కానీ మీకున్న ప్రెజర్ వల్ల ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి ఒక చిన్న ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒక చిన్న పిల్లవాడు ఏడవగానే అమ్మ ఫ్రిడ్జ్లో నుంచి వాడికి చాక్లెట్ తీసిస్తుంది. ఆ చాక్లెట్ తిని దాని రుచి మరిగి ఇంకో చాక్లెట్ కావాలని వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గర నుంచొని అమ్మ వైపు దీనంగా చూస్తాడు. అమ్మకి వాడిపై జాలేసి పోనీలే ఇంకో చాక్లెట్ ఇద్దామంటూ ఫ్రిడ్జ్లో నుంచి ఇంకొక చాక్లెట్ తీసిస్తుంది. అది కూడా తిన్నాక ఇంకోటి కావాలంటూ మళ్ళీ అమ్మకేసి చూస్తాడు. కానీ ఈసారి వాడికి చాక్లెట్ ఇవ్వాలంటే అమ్మ కొద్దిగా ఇరిటేట్ అవుతుంది. ఎందుకంటే ఒకటో రెండో చాక్లెట్ తింటే ఆనందాన్ని ఇస్తాయి, కానీ అదే పనిగా అవి తింటే బిడ్డకి హాని చేస్తుందని అమ్మకు తెలుసు కాబట్టి. అతిగా చాక్లెట్స్ తింటే బిడ్డ పళ్ళు పుచ్చిపోతాయని, అతిగా షుగర్ కంటెంట్ ఒంటికి మంచిది కాదనే చిన్న భయంతో తల్లి తన బిడ్డ ఆనందాన్ని పక్కనబెట్టి వాడి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది. వీడేడ్చినా పర్వాలేదు, కాసేపేడ్చి వాడే మర్చిపోతాళ్లే అని అనుకోని ఆ తల్లి పిల్లోని పట్టించుకోవడం మానేస్తుంది. కాని అలా చేసినంత మాత్రాన ఆ తల్లికి బిడ్డ మీద ప్రేమ లేదని కాదు, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే తపన, ఆనందంగా ఉండాలనే ఆలోచన. ఒక పేషెంట్కి ఎంత మోతాదులో మెడిసిన్ ఇవ్వాలో డాక్టర్ కంటే బాగా ఇంకెవరికి తెలుస్తుందండి. డోస్ ఎక్కువైతే దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల డ్యామేజ్ అవుతుందని డాక్టర్కి తెలియదా చెప్పండి? దేవుడు కూడా అంతే అండి. మనం అడిగినవన్నీ ఇవ్వడు. మనం అడిగిన దాంట్లో ఏమిస్తే మనకు ఉపయోగం ఉంటుందో, ఎంతిస్తే మనకు సరిపోతుందో అని మనల్ని సృష్టించిన ఆ ఈశ్వరుడి కంటే ఎక్కువ ఇంకెవరికి తెలుస్తుందంటారు?